మనకున్నటువంటి నిరీక్షణ కట్టిన ప్రేమ శ్రేష్టమైనది. శ్రేష్టమైనది అంటే ఏంటంటే అన్నగారు చక్కగా మాట్లాడారు కాబట్టి మరి దాని గురించి నేను మాట్లాడలేదు. ఒక పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ఇందులో అన్న చెప్పిన దాంట్లో మన మనసులో ఒకటి ముద్రించుకోవాలి. అది మీకు ముద్ర వేయాలనే ఉద్దేశంతో నేను అధ్యక్షుడిగా నాకు మాట్లాడాను. శ్రేష్టమైనది అంటే విశ్వాసం శ్రేష్టమైనది కాదా? నిరీక్షణ శ్రేష్టమైనది కాదా? శ్రేష్టమైనది. వాటికంటే శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. శ్రేష్టమైనది అంటే దాన్ని మించింది లేదు అని. ఒక ఉదాహరణ చెప్తాను. స్త్రీలు ఇంటి ముందు కూరగాయలు బండి వస్తే టమాటాలు వేరుకుంటారు కదా. ఏ వేరుకుంటారు? మంచి బండి మీద ఇంత కుప్పలా ఉంటే అందులో మంచిది తీసుకుంటాం, అంతే కదా. అంటే నువ్వు తీసుకున్న దానికి అంటే ఇంకా మించింది దాంట్లో లేదు, అంతే కదా. వెతికి మంచిది తీసుకుంటాం. అలాగే ప్రేమ కూడా శ్రేష్టమైంది. ఈరోజు ప్రేమ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అన్న మొదట్లో చెప్పాడు, ప్రేమ లోపించడం వల్ల అది మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇది లోపించడానికి కారణం ఎవరు? మనం చదువుకున్న ప్రభు చెప్పాడు, అక్రమము విస్తరించే చేత ప్రేమించవాలి. ఈ అక్రమము విస్తరించడానికి కారణం ఎవరు? ఎవరి పని అది? అది వెరీ గుడ్, సాతాను పని, అపవాది పని. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తాడు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాడు ప్రత్యేకమైన రూపాన్ని ధరించుకొని మన ముందు నిలబడ్డు. మనకి స్వరూపం లేదు, వాడు ఆత్మస్వరూపే. అయితే ఈ అక్రమం విస్తరించడానికి వాడు మనుషుల్ని వాడుకుంటాడు. కాబట్టి అపవాదికి మనము చోటు ఇచ్చినట్లయితే వాడు అక్రమమైన పనులు చేస్తాడు, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమిస్తాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే శ్రేష్టమైన ప్రేమను మనము మన కుటుంబాల్లో, సంఘాల్లో పంచుకోవడము, చూపించాలి. చాలా మంచి సందేశాన్ని అందించినటువంటి అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండవదిగా నా మధ్య ఉన్నటువంటి సహోదరులు గుంటూరు నుంచి వచ్చారు. నాగయ్య గారు గుంటూరు ప్రాంతంలో చాలా మంచి సేవను వారు జరిగిస్తున్నారు. నేను అనుకోలేదు నాగయ్య వస్తున్నాడని. వాళ్ళు మన మధ్య ఉండడం చాలా సంతోషము. కాబట్టి నాగయ్య కూడా వచ్చి కొన్ని నిమిషాలు వాక్యాన్ని అందించాలని నేను కోరుతున్నాను. అధ్యక్షులుగా నాకు అన్నయ్య చెప్పాడంటే 9 గంటల ముందుకు చాలా తమ్ముడు అన్నాడు. కాబట్టి ముగింపు సమయాన్ని చెప్తున్నాను. తర్వాత మన పెద్దలు కేశవపాల్ సార్ కూడా ఉన్నారు కనుక సమయాన్ని సహోదరులు వినియోగించుకోవాలని కోరుతూ నాగయ్యను ప్రేమతో ఆహ్వానిస్తాను. చాలా మంచిదండి. మామగారు కూడా మంచి సబ్జెక్ట్ చెప్పారు. ప్రేమ, ఎవరి ప్రేమను బట్టి వచ్చాను ఇక్కడ. నేను గుంటూరు నుంచి వచ్చాను. చూడండి సబ్జెక్ట్ ఎలా ఉందో. మీరు ఎలా వచ్చారు? అతను పిలిచాడు కాబట్టి ప్రేమతో, ఎటువంటి కల్మషం ఎటువంటి లేకుండా. వాక్యం తెలుసా? ఇంకొకటి ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ, 2 ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే. అంతకుముందు తండ్రి దేవుని పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ ఆయన ఆరాధించమని ఉంటుంది. చాలా మంచిదండి ప్రేమ గురించి. అంటే క్రీస్తు ప్రేమతో చేరువచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే అనుభవజ్ఞులు, పెద్దవారు, మామగారు వాక్యం చెప్పినప్పుడు నేను చిన్నవాడిని, డ్రైవర్ వేసుకొని ఆయనతో పాటు తిరిగినటువంటి వాడిని. కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క వాక్యమును బోధించడానికి మామే కారణం. నాకు బాప్తీసం ఇచ్చింది కూడా మామే.
కాబట్టి చాలా సంతోషం అండి. ఇటు అవకాశం ఇచ్చినటువంటి మహం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పెద్దవారు కూడా ఉన్నారు నాకంటే, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిదండి. దేవునికి వాక్యం చూడండి ఒకసారి. దేవుడు ఏ విధంగా సంతోషపడుతున్నాడు. నేను కట్టే తెచ్చే కొట్టే అనేటువంటి మాటలు చెప్పేస్తాను, ఎందుకంటే ఇది సమయం కాదు. ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసేటువంటి సమయం కాదు. ఎందుకంటే సంతోషముగా ఈ యొక్క స్తుతి కూడికను మనం ఏర్పాటు చేసినటువంటి సహోదరునికి మిమ్మల్ని హెచ్చరించడానికి, బోధించడానికి, ఇది ఒక సహోదర ప్రేమ కలుపరచుకోవడానికి దేవుల్లో ఎలాగున్నామో ఒకసారి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టి వాడినైతే క్రీస్తు దాసుడు కాకపోదును. ఎవరంటారు ఈ మాట? అపోస్తలుడైనటువంటి పౌలు సువార్తను ప్రకటించేటువంటి విషయంలో, భిన్నమైనటువంటి సువార్త విషయంలో అక్కడ వారిని ఆ గలతీ సంఘంలో హెచ్చరిస్తున్నటువంటి మాట ఇది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సంతోషకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును, ఈ యొక్క ప్రేమ గురించి కూడా మీకు తెలియజేస్తున్నారు. ఈ ప్రేమలో ఉన్నటువంటి విధానము, ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు ఏమొస్తుంది? సంతోషము పొంగుతుంది, సంతోషం వస్తుంది. రే నీకేం కాదు చెప్పు, పలాంది కావాలా, పలాంది కావాలా, పలాంది, ఇంకోటి 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 అలాగే తీసుకొస్తుంది. ఆ ప్రేమ అవసరతను బట్టి, అక్కరను బట్టి ఒకరి పట్ల ఒకరు ఇచ్చి పుచ్చుకున్నటువంటి విషయంలో ఈ ప్రేమలో ఉన్నటువంటి ఈ ప్రేమలో ఉన్నటువంటి సంతోషము, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసుకున్నటువంటి విషయాలు. ఇక్కడ ఆ వాక్య ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, మామగారు చక్కగా మనందరినీ ప్రేమతో పిలిపించుకొని దేవుని వాక్యముతో ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నాము, సంతోషంగా ఉందాం, దేవుని వాక్య ప్రకారం జీవితాం, వాక్య ప్రకారం మనం నడుచుకుందాం. మీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది అది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క ప్రేమలో దొరుకుతుంది, దేవుని సన్నిధానంలో ఉంటుంది, దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది. కాబట్టి ఈ సన్నిధానంలోనికి అందరినీ ప్రేమతో ఇక్కడ పిలుచుకున్నట్టుగా, అది ఎలాగంటే క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనం వచ్చింది ఇక్కడికి. సహోదరుని ప్రేమ అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రి కాల సమయంలో చూడండి, ప్రేమ కలిగి దేవుని ఎరగనటువంటి వారికి కూడా, దేవుని సన్నిధానంలో ఇంకా దేవుని ఎరగకున్నటువంటి వారికి కూడా ఇంకా ప్రేమను పంచుతూ ఆ ప్రేమలో మనందరం సంతోషంగా మనం జీవిద్దాం. ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉంటున్నాం మనం. ఇది కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవులారా, ఇక చూడండి, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? ఒకవేళ మనుషులను నేను సంతోషపెట్టేవాడైతే క్రీస్తు దాసులను కాకపోదునట్టు. ఇక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఈ స్వార్థ పరిచర్యను క్రీస్తు దయను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఈ సంతోషాన్ని అందరికీ పంచుతున్నట్టుగా విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. చూడండి, క్రీస్తునందు ప్రేమ దేవుని పిల్లరా, ఈ సంతోషముగా ఉండాలంటే దేవుడు ఏ విధంగా సంతోషపడుతున్నంటే ఒక్క పాపి మారు మనస్సు పొందడం ద్వారా. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మనం చూస్తుంటాం. ఒక పాపి మారు మనస్సు పొందుకోవడం ద్వారా ఈ యొక్క చివరి ఈ సంవత్సరంలో ఉన్నారు కాబట్టి ప్రేమతో పిలిచినటువంటి మనకు ఎవరైనా ఇంకా దేవునికి దూరముగా ఉన్నటువంటి వారికి, కుటుంబాలలో
ఇంకా శాంతి సమాధానము రక్షణ పొందుకున్నటువంటి వారికి మామగారు ఎదురు చూసి లేకపోతే వారిని ఇంకా క్రీస్తులోనికి నడిపించడానికి, క్రీస్తు దగ్గరికి నడిపించడానికి, క్రీస్తులోనికి వారు ఉండటానికి చక్కటి ఈ రాత్రికాల సమయంలో పిలిపించినటువంటి విధానం బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మీ యొక్క సంతోషంతోటి, ఆనందముతోటి మీ హృదయంలో దేవుని యొక్క వాక్యము నింపుకోవాలి, ఆ ప్రేమను నింపుకోవాలి. ఇది ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగినప్పుడు సంతోషము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. ఎంతో దూరం నుంచి నేను వచ్చానంటే అది క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన మాటను బట్టే. అదే ఏమిటంటే మనం దేవుని సంతోష పెట్టాలంటే దేవుని మాట వినాలి. మనము అక్కడ మారు మనస్సు పొందాలి. ఆ మారు మనస్సు పొందినప్పుడు పరలోకములో దేవదూతలు ఆయన సంతోషపడుతున్నాడట. అలాగనే దేవుని మాట వినటం వల్ల శ్రేష్టము అనే మాట చూపిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఎన్ని బలులు ఇచ్చుకో, ఎన్ని ధర్మాలు చేసుకో, ఎన్ని చేసుకో కానీ దేవుని మాట శ్రేష్టమైనది. ఆ మాట వినాలి. దేవుని మాట వినేటువంటి వారి వ్యక్తులు మనం చూస్తుంటాం. చాలా నాకు 9ంటికి అయిపోతుంది, ఇంకా పావుగంటుంది. చూడండి, దేవుని యొక్క మాట వినేటువంటి వారు మనం చూస్తున్నట్లయితే దేవుడు సంతోషపెట్టినటువంటి విధానము, దేవునితో నడుచుకున్నటువంటి విధానము, దేవునితో దగ్గరగా ఉన్నటువంటి విధానము. హానోకును మనం చూస్తాం, దేవునితో నడుచుకుని. అంటే ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ఉన్నారు? అక్కడ ప్రేమ కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అలా ఉంటేనే నడిచేది. లేకపోతే కోపంగా ఉంటేనే, లేకపోతే ఇంకొక విధంగా దుఃఖంగా ఉంటే, ఇంకొక విధంగా ఉంటే వాళ్ళు సమాధానం కలిగి నడచగలుగుతారా? నడవగలుగుతారా? ఆ కుటుంబం ఎలాగ ఉంటది? ఆ కుటుంబం ఏ విధంగా ఉంటది అంటే వాళ్ళిద్దరి గురించి నేను అక్కడ చెప్పాను. కానీ కుటుంబం యొక్క విషయాలు కూడా చూడండి. ఇక్కడ కుటుంబాల యొక్క విషయాలు కూడా చూడండి. అంటే వారు నడుచుకుంటూ పోవాలంటే, అంటే దేవుని యొక్క మాట వింటే, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క మాట వింటే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రేమను పంచుకుంటారు, ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ఏ విధంగా సమాధానం కలిగి ఉంటారు, ఏ విధంగా నెమ్మది కలిగి ఉంటారు. అర్థమవుతుందమ్మా? అర్థమైపోతుందా? అంటే తొందరగా కానిచ్చండి అన్నటువంటి మాట చూస్తున్నారు. ఆలోచన మీ ముఖాల్లో. నేను అనుకోలేదు మామగారు ఇంకా పెద్ద పెద్ద స్పీకర్లు అయినా పిలుస్తారేమో అనుకున్నాను. చాలా మంచిదండి. అంటే అసలు నేను చూడండి, దేవుడు ఏ విధంగా సంతోషపడుతున్నాడు అంటే కుటుంబ వ్యవస్థలో కూడా నేను ఇక తెలియజేస్తున్నాను. కుటుంబము సంతోషముగా, లేకపోతే కుటుంబం ఆనందముగా, కుటుంబంలో ప్రేమగా ఉండాలంటే దేవుని యొక్క మాట వినాలి. అంటే ఎవరైతే భార్యాభర్తలు వారి బిడ్డలను ఏ విధంగా పెంచుకుంటారో ఆ ప్రేమను పంచితేనే వారు కూడా ఆ ప్రేమ యొక్క విలువను తెలుసుకొని ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, నెమ్మది కలిగి, ఎన్ని తెలుసా, ఎన్ని డాగులున్నా, ఎన్ని మచ్చలున్నా, ఎన్ని ఉన్నా ప్రేమ ఏం చేస్తుంది? కప్పేస్తుంది అంట. ఆ ప్రేమ మాయం చేస్తుంది. తల్లిదండ్రుల యొక్క ప్రేమ అదే. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, కుమారుడు ఎన్ని తప్పిదము చేసినా కానీ వాడు నా కుమారుడు అని చెప్పేసి వాడిని చాలా తీసుకుంటుంది, వాని దగ్గర తీసుకుంటుంది, వాని క్షమిస్తుంది. అలాగనే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు. మనమే ఆయన్ను ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం, మనం దూరం పెడుతున్నాం. మనం ప్రార్థన చేయకపోవడం, వాక్యం చదవకపోవడం, మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఇవే. ఎప్పుడైతే కుటుంబంలో సంతోషంగా, ఆనందంగా, ప్రేమగా ఉంటే ఆ కుటుంబం ఏముంటది? వర్ధిల్లుతుంటది, అది విస్తరిస్తూ ఉంటది, అది బాగుంటది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో చూడండి, దేవుడు ఏ విధంగా సంతోషపడుతున్నాడంటే ఒక పాపి మారు మనస్సు పొందడం ద్వారా, ఒక పాపి మారు మనస్సు పొందడం ద్వారా ఆ దేవుడు సంతోషపడుతున్నాడు. ఇంకోటి అంటే దేవుని మాట వినడం వల్ల దేవుడు సంతోషపడుతున్నాడు. దేవుని మాట వినటువంటి, దేవునితో నడిచినటువంటి హానోకును కూడా మనం చూస్తాం. దేవునితో కొనుకోబడ్డాడు.
దేవునితో నడిచి ఉన్నాడు. అలాంటి యొక్క ఆలోచన మనం ఏ విధంగా ఉంటున్నాం? దేవునికి దగ్గరగా మనం ఏ విధంగా ఉంటున్నాం? మనము దేవుని యొక్క సన్నిధికి మన కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాం? మనము దేవుని సన్నిధిలోనికి మనము మన యొక్క రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ మన యొక్క బాధ్యత ఏమి వారికి తెలియజేస్తున్నాం, మన ప్రేమను వారికి ఏ విధంగా తెలియజేస్తున్నాము, మన సంతోషాన్ని వారికి ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాం మనము ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి రాత్రి కాల సమయం. కాబట్టి యానోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటాము. నోవా యొక్క కుటుంబం ఇక్కడ వచ్చింది చూడండి. ఇంకా నోవా యొక్క కుటుంబం ఏం చేసింది చూడండి. దేవుని మాట విన్నది. దేవుని మాట విన్నాడు కాబట్టి ఏ స్థితి తారకములతో తయారు చేయమన్నాడో, కట్టమన్నాడో ఆ ఓడను కట్టుకున్నాడు. ఎవరు రక్షింపబడ్డారు అక్కడ? ఒకవేళ నోవాకి చెప్పాడు కదా, అది నువ్వే కట్టుకో, మేము రాము నాన్న, భార్య బిడ్డలు అన్నంటే వాళ్ళు ఏమాత్రము ఆ ఓడలోకి వెళ్ళేవారు కాదు. నోవా ఏమైతే చెప్పాడో, దేవుడు సెలవిచ్చాడో ఆ ప్రకారంగా తన యొక్క కుమారులను, కోడళ్లను, తన భార్యను మార్చుకొని ఆ ఓడలోనికి ప్రవేశించినట్టుగా చూస్తుంటాం. ఎన్ని దినాలు కట్టారు అక్కడ? ఎన్ని సంవత్సరాలు కట్టారు? అది 120 సంవత్సరం అంటది. ఈ 120 సంవత్సరములు ఆ ఓడను కడుతున్నప్పుడు, అనేక మందికి సువార్తను ప్రకటించినప్పుడు, అనేక మందికి ఓడలోనికి రండి, ఇదిగో జలప్రలయం వస్తుంది, ఆ జలప్రలయం ద్వారా మీరు నాశనం అయిపోతారు అన్నప్పుడు వారు అనేక సార్లు అనుకోవచ్చు, దీనికి పిచ్చి పట్టిందేమో, ఇతరులకు ఏమైందో అని చెప్పేసి ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు, అనేకమైనటువంటి గలిబిలి చేయొచ్చు. రాత్రి కాల సమయంలో నేను ఇదే తెలియజేస్తున్నాను. సువార్త పరిచర్యలో అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తాయి, అనేకమైనటువంటి కష్టంలు వస్తాయి. స్వార్థికులకు తినడానికి తిండేది కూడా ఉండదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమని దేవుని పెట్టారా, దేవుడు ఏ విధంగా సంతోషపడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ యొక్క నోవా యొక్క కుటుంబము రక్షింపబడింది. ఎందుకంటే నోవా యొక్క మాట వారు విన్నారు కాబట్టి ఆ ఓడలోనికి వారు ప్రవేశించగలిగినారు, రక్షింపబడినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే హోషేయను కూడా మనం చూస్తాం. హోషేయను కూడా దేవుడు వెళ్ళి వ్యభిచారము చేయబడినటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. ఆయన చెప్పినట్టే వెళ్ళి వివాహం చేసుకున్నాడు. అంటే విగ్రహారాధన చేసేటువంటి వారిని వ్యభిచారముతో పోల్చడం అక్కడ జరిగి ఉండదు. అంటే వారు దేవుని విసర్జించి విగ్రహం వైపు చూస్తూ ఒక దూడని విగ్రహం చేసుకుంటూ, లేదా దేని విగ్రహం వద్ద వారు ఆరాధించేటువంటి వారు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వివాహం చేసుకోవాలి, వాళ్ళలో ఉన్నటువంటి బిడ్డల్ని నీ భార్యగా చేసుకోమని అక్కడ సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఈ విషయాలు మనం చూడండి, దేవుడు సెలవిచ్చినటువంటి విధానంలో దేవుడు మాట విన్నటువంటి వ్యక్తుల గురించి మనము ఆలోచన చేస్తున్నాం. దేవుని మాట వింటే ఏంటి ప్రయోజనం మనకు? దేవుని మాట వింటే మనకు ఏంటి ప్రయోజనం? నోవా యొక్క కుటుంబం చూసారా? నోవా యొక్క కుటుంబం రక్షింపబడింది. ఆ కుటుంబం సంతోషంగా ఉన్నది. ఆ జలప్రయాణంలో అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఏమైపోయారు? ఒకరి మీద ఒకరు మీద పడుతూ ఆ ఓళ్ళలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంటారేమో, ఆ జలప్రయాణంలో కొట్టుకొని పోయి ఉంటారేమో. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. చూడండి మీరు, ఆ యొక్క తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, ఆ వరదలు వచ్చినప్పుడు కానీ జనాలు ఇల్లు కొట్టుకోబోతున్నవి, ఇల్లు కూలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. ఈ టీవీల్లో కానీ వాటి చాలా చోట్ల ఏం జరుగుతున్నాయి. మనుషులందరూ కొట్టుకొని పోతున్నారు. మమ్మల్ని రక్షించలేనటువంటి వారు ఉంటారు. కాబట్టి చూడండి, మీకు అర్థమవడానికి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ నోవా కుటుంబం మాత్రమే రక్షింపబడినట్టుగా ఉంది. వారు సంతోషంగా వాళ్ళలోనికి ప్రవేశించినట్టుగా చూస్తున్నాం. ఆ బాధ్యత నీకు, నాకు, మన యొక్క కుటుంబము, మన యొక్క రక్త సంబంధికులు కూడా దేవుని యొక్క ప్రేమను పంచుతూ, దేవుని యొక్క ప్రేమతో మనం అందరము సంతోషంగా ఉండాలంటే ఆ పరలోకానికి మనం వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళడానికి సువార్థికుల యొక్క బోధ, సువార్థికుల యొక్క మాట, దేవుని మాట. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. తండ్రి ఏమైతే సెలవిచ్చినాడో ఆ మాటలు నేను బోధించడానికి వచ్చినాను. ఆయన ఏమైతే చెప్పినాడో అవన్నీ కూడా
చెప్పడానికి వచ్చి ఉన్నానని అక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని మాట వింటే ప్రయోజనం ఏమిటంటే అబ్రహామును మనం చూస్తుంటాం. అబ్రహాం ఎలా ఉంటున్నప్పుడు విశ్వాసులకు తండ్రి. చూడండి ఎంత ఆధిక్యత పొందిన అక్కడ. దేవుని మాట వినకపోతే అలాంటి ఆధిక్యత వస్తుందా? రాదు. దేవుని మాట అతని విగ్రహంలో అమ్ముకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినాడు. చూడండి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట విన్నాడు, వారు దీవించబడ్డారు. ఆ యొక్క మనము కుమారులుగా విశ్వాసులుగా మనందరము కూడా ఆయన యొక్క బిడ్డలుగా మనము ఆలోచించాం. విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి యోగ్యత ధన్యత అతను పొందినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి హానోకును కూడా మనం చూస్తున్నాం. మోషే జీవితం కూడా మనం చూస్తుంటాం. ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి కూడా మోషే వెళ్ళు, ఇదిగో ఈ ప్రజలందరూ కూడా విడిపించు, ఐగుప్తు దేశం నుంచి విడిపించి అరణ్యంలోకి నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించినప్పుడు ఆయన నడిపించినటువంటి స్థితి మనం చూస్తుంటాం. ఈ భూమి మీద ఆయన ఉన్నవారిలో మిక్కిలి సాత్వికుడుగా ఆయన పిలువబడుతున్నట్టుగా మనము చూస్తుంటాం. కాబట్టి ఇంకా ఆలోచన చేస్తే దేవుని మాట విధేయత లేనటువంటి వారు, నేను చదివించడం లేదండి, లేట్ టైం అవుతుంది, అలా ఇంకా అయిపోయింది, 5 నిమిషాలు ఉంది. దేవుని మాట వినకపోవడం వల్ల విధేయత చూపించలేనటువంటి యోనాని యొక్క జీవితం మనం చూస్తుంటాం. ఏ విధంగా విపత్తు వచ్చిందో, ఏ విధంగా ఆయన సముద్రంలో పడవేయబడ్డాడో, ఏమి మింగిందో మీకు తెలుసు. కాబట్టి దేవుని మాట వినకపోయినటువంటి వారికి దుస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి రాత్రికాల సమయంలో. కాబట్టి దేవుడు ఏ విధంగా సంతోషపడుతున్నాడు, దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా మనం పంచుతున్నాం, దేవుని యొక్క ప్రేమ ద్వారా ఒకరి పట్ల ఒకరు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని వాక్యము సెలవిస్తున్నది. ఎలాగ ఆలోచన చేస్తున్నాం మనము. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క లోక యొక్క భార్యను కూడా మనం చూస్తుంటాం. లోక ఆశల వైపు ఈ లోకంలో ఏమైపోతుందని చెప్పేసి ఒక్కసారి యొక్క వెలిక్కి తిరిగినప్పుడు ఏమైపోయినామా? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని మాటకు అవిధేయత చూపించింది, దేవుని మాట వినలేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఇంకా చాలా మంది ఉన్నారు. మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని మాట వినకపోవడం అనేక విపత్తులు నష్టాలు కలిగినటువంటి వారు మనం చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క దయను బట్టి ఈ పరిచర్య ఇంకా విస్తరించబడాలి. ఈ దేవుని యొక్క పరిచర్యను మనమందరము కూడా ప్రేమతో బలపరుచుకోవాలి, స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క ప్రేమతో ఒకరినొకరు ఐక్యతగా కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి మనం జీవించాలి. ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో, ఎప్పుడైతే నెమ్మది కలిగి ఉంటామో, ఎప్పుడైతే ప్రేమను చూపించుకుంటామో అప్పుడు దేవుడు కూడా సంతోషపడుతున్నారు. ఒకవేళ ఇంకెవరైనా మారు మనస్సు పొందుకోకుండా ఇంకా అవిధేయతగా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దియం. ఈ చివరి గడిలో ఉన్న ఈ సంవత్సరంలో ఇక మీద చాలా మంది అంటారు, జనవరి నుంచి నేను అన్ని మానేస్తాను. ఇంకా ఇదొకటి ఆనవాతిగా వస్తూ ఉంది, ఇదొకటి అలవాటు అయిపోయింది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, జాగ్రత్తగా అంటే దేవుని యొక్క ప్రేమను ఒకరి పట్ల ఒకరు కలిగి, ఇంకా సంఘములకు వచ్చేటప్పుడు కూడా అంట ఒకరినొకరు పురికొలుపుకోవాలంట. ఒకరినొకరు పురికొలుపుకోవాలి. ఆ పురికోసం ఎలా ఉండదు, ఆ పురికొలుపుకోవడం అంటే ఎప్పుడైతే ఆ పురిని మాకు గట్టిగా అంటేనే అది బలంగా ఉంటుంది. అర్థమైందమ్మా? ఏమో నా భాష అర్థం కావట్లేదో లేదా ఏమో నేను చెప్పే బోధ. చూడండి ఆ పురికోస ఒక్క పోగుంటే సరిపోతుంది, గట్టిగా ఉంటుందా? ఉండదు. అది ఎప్పుడైతే దాన్ని పనేస్తామో గట్టిగా ఆ పురి అనేది మనము వింటుంటాం, మనకు అర్థమవుతుంటది. ఎందుకంటే వరికి ఏంటది కుప్పలు ఉంటాయి కదా, వాటిని మనం వాము దగ్గర దాన్ని గట్టిగా తిప్పి వేస్తూ ఉంటాం కదా. అంటే ఒకరినొకరము పురికొలుపుకొని సంఘంలో ఐక్యత, ప్రేమ, సమాధానము, సంతోషము ఇవన్నీ పంచుకోవాలనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించడమే కాకుండా నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. సహోదరులు
చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అన్న 9 గంటలకు ముగించమన్నాడు. నేను ముగింపు ప్రార్థన 9కి అయిపోవాలన్న ఉద్దేశంతో చెప్పాను. సభలకు తన సమయము 9 గంటలకు ముగించాలన్నట్టుగా అర్థమైంది. నాదే తనకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేదు. సరే, ఏదేమైనా చాలా రోజుల తర్వాత వాళ్ళు యొక్క ప్రసంగాన్ని, చాలా చక్కటి ప్రసంగాన్ని విన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రత్యేకించి నాకు వందనాలు తెలియజేస్తాను.